ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే. ఏవయ్యా ఒక యాంకర్ గా నీకు కొంచెం వల్ల కామన్ సెన్స్ ఉండాలా? ఏ వాయ్ అటువైపు చూడయా, రష్మి వచ్చి అలా ఆడుకొని చెక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంటికి. మేనేజర్ కూడా అదే అంటున్నాడు. ఏమని? వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుని మా దగ్గర చెక్కులు తీసుకెళ్లిపోతున్నారు ఏంటని. ఇప్పుడు టైటిల్ గెలిచిన తర్వాత మనం న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి మన గురించి మొత్తం రాస్తారా, టైటిల్ కొట్టింది అదంతా అది చెప్దామని ఫోన్ చేశా. సుధీర్ అన్న మాకు తెలుసు సార్ ఏం రాయాలని ఫోన్ పెట్టేశారు. సరే ఇవన్నీ కాదు, టైటిల్ గెలిస్తే నాకు గజమాలు వేస్తారా? గజం అయితే వేస్తారు కానీ మాల వేస్తారులే తెలీదే. సరే ఎంతసేపు మా ఇద్దరితోనే కాదు వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాలి. వాళ్ళని రమ్మని. నాకు ప్రేమగా చెప్పు పిలుస్తా. వాళ్ళని కూడా పిల్లవా ప్లీజ్. ఆ బ్యూటిఫుల్ లేడీస్. అక్క విజయవాడలో మన సైడ్ పూజలు చేపిస్తున్నాం టైటిల్ విన్ అవ్వాలని. ఇక్కడ కూడా చేస్తున్నారు పూజలు. దేనికి? మీరు విజయవాడలో ఉండిపోవాలని. ఫైనల్స్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఏదో అయిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, చేతులు వణుకుపోతున్నాయి, హెడ్ఏక్ వచ్చేస్తుంది. అది ఫైనల్స్ దగ్గర పడ్డం కదా, 50s దగ్గర పడ్డం వల్ల. మేం డాన్స్ చేస్తే ప్రియమణి గారు గన్ పేలిస్తే 10 కాదు 1000 బుడగలు పడతాయి. వాటి మధ్యలో మేము నుంచుంటే ఏమంటారు తెలుసా? ఏమ్మా బుడగ ఎంత అంటారా? బుడగ ఎంత అంటారా? హలో గెలిచేది మేము, వాళ్ళు చెప్పు. అలాగే సౌడా ఇంత గట్టిగా తినపడదేంటి? హలో మీరు కాదు, సెమీఫైనల్స్ వచ్చినాయి, కరెక్ట్ గా డాన్స్ చేసి టైటిల్ కావాలని ట్రై చేయండి, మాతో పోటీ పడి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రాక వెళ్ళిపోదాం. ఏంట్రా ఎంత చెప్తే రా వెళ్ళిపోదాం అంటారేంటి? కనీసం వాళ్ళకి అదొకటే తెలుసు. వాళ్ళు అసలు రాగానే ఆ మాట అంటే ఇదంతా ఏది కాదు కదా. సరే సరే పద మనం వెళ్ళిపోదాం. వెళ్దాం, టైం లేదు. ఈ రోజు మన ఈ సెమీఫైనల్స్ లెవెల్ 2 లో అందరూ వచ్చేసారు. కానీ మనం మొదలెట్టే ముందు సూపర్ ఎనర్జెటిక్ గెస్ట్లని ఇద్దరిని ఇన్వైట్ చేయాలి స్టేజ్ మీదకి. ఒకళ్ళేమో డైనమిక్ లేడీ, మరొకళ్ళేమో సూపర్ కూల్ హీరో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లక్ష్మీ మంచు గారు అండ్ సిద్ధు అలియాస్ డీజే టిల్లు. Welcome to D13 Kings vs Queens. Thank you. Finally an equal stage for man and woman. So thank you D. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తో మీరు ముందుకు వచ్చినందుకు. దీన్ని చూసి మిగతా షోస్ కూడా నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో మీరు చూస్తుంటారా డి? Yes, of course. సో అందరూ పరిచయం. మా జడ్జెస్ శ్రీమణి గారు, గణేష్ మాస్టర్, పూర్ణ గారు. గణేష్ మాస్టర్ తెలియదు నాకు ఇంతకు ముందు, ఓన్లీ హిస్ వర్క్ ఐ నో, కానీ ఇదే కలవడం. మిగతా ఇద్దరు నాకు చాలా బాగా తెలుసు. ఇటు కూడా తెలుసా? ఇటు తెలుసు, అటు తెలుసుకోకపోవడమే బెటర్. నేను వచ్చిందే వీళ్ళిద్దరి కోసం. సుధీర్ ఆనంద్ భయానా పి. ఓ నంబర్ 7. గుర్తొచ్చావు. థ్యాంక్స్ మ్యామ్. కూర్చో. అది. నమస్తే అండి. నమస్కారం బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్నేం అనలేదు. ఏమన్నా అంటారని. అండ్ గురు గారు వెల్కమ్. సో మీరు కూడా డి చూస్తూ ఉంటారా? రెగ్యులర్లీ నేను సింగింగ్ షోస్ అండ్ డాన్సింగ్ షోస్ ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటాను. మీకు తెలుసా సిద్ధు ఇస్ ఫెంటాస్టిక్ సింగర్. హీ ఈస్ అ ప్రొఫెషనల్ తబలా ప్లేయర్. అన్నా వహతాజ్ యాడ్ లో ఉంది మీరా? చెప్పానా నేను వచ్చిందే నీకోసం అని. నువ్వు వాయించినీ కాదు కానీ అన్న వాయించినీ చెప్తాడు. చెప్పండి మన తబలాల గురించి చెప్పు. కాదు నా కోసం తబలా చేయలేదా? తబలా చేయరమ్మా, ఉంటే వాయిస్తారు. సో మొత్తానికి మీకు తబలా వాయించాలంటే ఇష్టం. తబలా వాయిస్తే బాగుంటుంది అంటున్నారు. సో ఇప్పుడు గురుగారు పాట పాడతారు. లిరిక్ కావాలి. అయ్యో ఒకసారి మైక్ ఇవ్వండి మేడం. అసలు లిరిక్ గారు మీరు కూడా సేమ్ చూడండి. మాకు విత్ మ్యూజిక్ పాడతాను నేను. ఓకే మ్యూజిక్ రండి. ఆ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్. మా గెస్టుల కోసం అందిస్తున్న తదుపరి గానం సుబ్బారావు గారు పాడక ముందే 100 రూపాయలు చదివించారు. జేబులో పెట్టేసుకో, అస్సలు బయట దిగు.
మనం పుష్ప చిత్రం నుంచి శ్రీవల్లి పాట పాడు. ఆల్రెడీ రెడీ పొజిషన్ గర్ల్స్. రెడీ సార్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇప్పుడు ఓ అద్భుతాన్ని చూశారు, మరో అద్భుతాన్ని చూస్తారు. ఒక ఫోన్ ఇవ్వ. అన్న నీ ఫోనే ఒక మళ్ళీ పడితే వచ్చేది. శ్రోతల కోరిక మేరకు అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చలియేదని. సూపర్! చాలా చాలా హ్యాపీ సార్. మా రబ్బర్ బ్యాండ్ లోకి మరో సింగర్ వచ్చారు. ప్రదీప్ గారు, మీలాంటి బెస్ట్ సింగర్ ముందు పాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. పాటలో తప్పులుంటే క్షమించండి, పాటే తప్పైతే చంపేయండి సార్. ఇది కాదు సార్ అసలు పాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సుప్రసిద్ధ గాయని గాయకులు గారు లక్ష్మీ మంచి గారు ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు. ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు, ఎక్కడ గుచ్చావు చాప ముళ్ళు, ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు, ఏ సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు. నాకు ఇలాంటి పాటలు తప్ప వేరే రావండి. థ్యాంక్స్ ఫర్ ది ఎనర్జీ. వెల్కమ్ టు D13. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో కింగ్స్ టీమ్ లీడర్స్ మిస్టర్ సుధీర్ గారు, Yes. మిస్టర్ ఆది గారు, థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ లెవెల్ 2 కి మీ టీం తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ డాన్స్ వాళ్ళు చూసుకుంటారు, కొరియోగ్రాఫర్ చూసుకుంటారు. కొరియోగ్రాఫర్లకి ఫస్ట్ మేము చెప్తాం ఈ సాంగ్ చెప్పండి డైరెక్షన్ టీమ్ కి, దాని తర్వాత మిక్స్ చేస్తాం మేమే. కాస్ట్యూమ్ కూడా మీరే చూసుకున్నావా? ఎస్, కార్తిక్ కాస్ట్యూమ్ కలర్ మేము కార్తీక్ కాస్ట్యూమ్ మేము సెలెక్ట్ చేయలేదు. ఎందుకు? నేను జాంగిరీ సెలెక్ట్ చేసా, వాడు వెళ్ళిపోయాడు. లక్ష్మి గారి కోసం అడిగాను నేను ఈ ప్రశ్న. టీమ్ లీడర్స్ గా మీ బాధ్యతలు చెప్పండి, ఆవిడకి మీరు ఏం చేస్తుంటారు? ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు కొంచెం క్లారిటీ ఇస్తే. ఈ షోకి మేమిద్దరం 2 పిల్లర్స్ మేడం, మనోడికి 2 పిల్లలు మేడం. అరే మేడం, షో గురించి అడిగితే నువ్వు నా గురించి చెప్తావేంటి? సార్ మొత్తం క్లారిటీగా చెప్తాను, నాకు అన్ని అవసరంలా, షో విషయాలు చెప్పు. షో విషయం వరకు ఆ, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? అందరితో ఏం కావాలి? ఏంటి అదే, అది మనం తర్వాత మనం గెస్ట్ కదా, అడుగు. ఊరుకోండి మేడం. ఎందుకు? మేడం, ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ హగ్ అడుగుతాడు మేడం. అవును, అందరితో. మేడం నేను అడగలేదు మేడం మిమ్మల్ని. నువ్వు నా దగ్గరికి రా, చూద్దాం ఫస్ట్. వెళ్ళు. దగ్గరికి వెళ్ళి పిలవలేదే బాబు నువ్వు. పిలుస్తున్నారు. మొన్న అడిగావు కదా అందరికి ఫోన్ చేసి ఓటేయమని. సుధీర్ గెలిచావా? నువ్వు అందుకేనా ఇందాక నాకు ఇంతకు ముందు లాగా నువ్వు నాకు హలో చెప్పలేదు? అందుకేనా? మేడం నేనేమన్నాను, నేను మామూలు హలో చెప్పాను కదా మేడం. అదే మామూలుగా చెప్పావు, ఇంతకు ముందు ఎక్సైట్మెంట్ తో మేడం, చెప్పావు. అలా- లేదు, అరే, లేదు, అరే మీకు బాబు. తెలియట్లా. ఇవన్నీ మనసులో పెట్టుకొని షోకి వచ్చావా నువ్వు? ఇంతకు ముందు నో ప్రియా, పూర్ణ, ఇంత గణేష్ మాస్టర్ ఇంతకు ముందు కలిసినప్పుడు లక్ష్మి గారు ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, ఇప్పుడు చూసావా ఎలా చెప్పా హలో అన్నాడు. యూర్ లుకింగ్ నైస్ అంటే అన్నాడు. ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేయమని చెప్పండి, మా ఓడు ఉంచుతాడు. నువ్వు- మీరు రోల్ చేయడం, రెడ్ లైట్ ఆపో, రోల్ చేయడం ఆపండి. ఏయ్ ఆన్ చేయి, దాన్ని ఆపేయమంటే ఆపేస్తారా? ఆన్ చేయండి అది. నేను మీరు అక్కడ టచ్ అప్ చేసుకుంటారని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏ మేడం అంటే, ఇవన్నీ హాయ్ మేడం చెప్పకు అన్న. నువ్వు, ఇదంతా కథలు చెప్తున్నాడు మనోడు. నాకు 2 డౌట్లు ఉన్నాయి. చెప్పండి సార్. డౌట్లు కాదు, 2 ఒపీనియన్స్. మాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి ఆయన మీద, మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కి దొరికినప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి, సరెండర్ అయిపోవాలి. నేను సరెండర్ నువ్వు ఎంత రిటాలియేట్ అవుతే వాళ్ళంతా ఇంకా కుమ్మక్కవుతారు అనమాట. అన్న రోజు సరెండర్ అవుతాడు సాయంత్రానికి. రెండో ఒపీనియన్, ఇప్పుడు ఆ మనిషి నీటిమేనా? వాడు అన్నయ్య అని అదే match వాడు.
సరే ఓ పని చేద్దామండి, అంత కన్ఫ్యూజన్ ఫస్ట్ నుంచి వద్దాం. టేక్ ఏ వద్దే ఏ, ఇప్పుడే ఏ, లక్ష్మి గారిని మీరు చూశారు, ఏ ఉండవా బాబు. నువ్వు ఇప్పుడే సెట్ లోకి వచ్చావు, ఎలా గ్రీట్ చేస్తావు చూస్తాం మేము. ఏ భలే ఉందిరా షో, చాలా బాగున్నావు. ఆ? అబ్బా బా ఎక్స్క్యూజ్ మీ, చంపేస్తా. ఇలా వచ్చిందా? ఇలాగే వచ్చింది, ఇలాగే వచ్చింది. కాదు కాదు, మనం అందరూ ఒకటి. ఇఫ్ వి డోంట్ లాఫ్ ఎట్ అవర్ సెల్స్, బయట వాళ్ళు నవ్వే ముందు మన మీద మనం నవ్వుకోవాలి. Take దట్ it ఇస్ ద and ఫన్ go. ఆఫ్ ఇట్. టీమ్ స్పిరిట్ బేబీ. సుధీర్ ఇది సువర్ణ అవకాశం, ఒక కన్వీనియంట్ మూమెంట్ కుదిరింది. Okay. ఆవిడ ఒక ఫిలాసఫీ చెప్పారు, టేక్ ఇట్ అండ్ గో. మేడం ఇప్పుడు ఇది నాన్నగారు కూడా చూస్తే ఫన్ గా నువ్వే ఐడియాలు ఇస్తున్నావు. నేను ఎడిట్ చేసి కట్ చేసి డైరెక్టర్ గారు నాకు జస్ట్ ఈ క్లిప్పింగ్ ఒక్కటి వద్దు మేడం, పంపించండి. వద్దు మేడం. క్లోజప్లు పెట్టి మీరు హ్యాపీగా మీరు రిలాక్స్డ్ కూర్చోండి. సర్లే నిన్ను నేను చూసుకుంటాను, పర్లేదు. దా. ఏమయ్యా నువ్వు ఒక్కడో చాలే. ఇప్పుడు మేడం అడిగారు, సో ఆవిడ ఎందుకు అంత హర్ట్ చేసావు? ఆవిడ గెస్ట్ గా వచ్చారు, నేనే హట్ చేయలా. ఆవిడ సోఫాలో నుంచి లేచి గట్టి గట్టిగా మాట్లాడేది. ఇదంతా కాదులే కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా పోటీ షోను కూడా ఇంకేమనుకుంటున్నావు? అది కాదు, నా కింద క్యారీ వ్యాన్ లో ఒరే ఆ మైక్ సెమీఫైనల్స్ నన్ను ఎలిమినేట్ చేయండి రా రే. లేలే, ఇది టెలికాస్ట్ అయితే గ్యారంటీ అదే. సో మొత్తానికి టీమ్ లీడర్ గా ఏం చేస్తారు అంటే మాట్లాడరండి సార్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అడిగే. సో మేడం ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతా. ఓకే ఓకే. సూపర్. స్టేజ్ మీద ఇంత వైలెన్స్ జరిగాక కాస్త రొమాన్స్ జరగాలి. స్టేజ్ ఎనర్జీ మళ్ళీ డబుల్ చేయాలి మనం. రొమాన్స్ అనే టాపిక్ మాట్లాడగానే రష్మి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అలాంటివి అస్సలు నేను ఏమీ చేయలేదు. అదిగో మీ మొహం ఇప్పటికీ సీరియస్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ సిగ్గుపడుతున్నారు. సిద్ధు అన్నాడు రష్మికి సిగ్గు అంటే అక్కడెక్కడి నుంచో రావాలి కదా, టైం పడుతుంది అంటారు. సరే అయితే ఆయన్నే ఒకసారి పిలుద్దాం. సిద్ధు గారు ఒకసారి రండి సార్. మైండ్ మీ ఓన్లీ అంటే ఇది. నేను ఆయన ఒక్కల్ని ఇక్కడికి పిలిచాను. అవును, రష్మి ఎందుకు వచ్చింది? ఆవిడ ఎందుకు వచ్చింది? సో ఒక మోస్ట్ రొమాంటిక్ గై స్టేజ్ మీద వచ్చారు, మరి ఇంకో రొమాంటిక్ గై ని పిలవాలిగా స్టేజ్ మీదకి. అవును. యా వన్ మోర్ సిద్ధు. సుధీర్, మేము ముద్దుగా సిద్ధు అని పిలుస్తాం. సిద్ధు. నాలుగు ఐదు సార్లు దొరికేసినోడు ఇంకేముందో దొరికిందే కదా. ఇక్కడ ఈ స్టేజ్ మీద గుంటూరు టాకీస్ పార్ట్ 2. రష్మి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. పార్ట్ 2 లో ఇద్దరు హీరోలు ఉన్నారా నాకు? ఏంటి మీరు రండి, మీరు వెళ్ళిపోతారేంటి? అంటే 1 లో నేను ఉన్నాను కదా, 2 లో నేను ఎలా ఉంటాను? 1 చేసిన వాళ్ళు పార్ట్ 2 కి డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు నేను డైరెక్షన్ కూల్ బడి. ఫస్ట్ సీన్ ఏంటంటే రష్మి ఎలాగైనా దక్కాలని సిద్ధు టెంపుల్ కి వెళ్ళి టెంకాయ కొడతాడు. ఓకే. కొట్టిన వెంటనే ఈ సిద్ధు వెళ్తాడు. వెళ్ళి ఆ 2 చెప్పులు తీసుకొని ఇందులో కొబ్బరి తీసి హీరోయిన్ కి పెడతాడు. అప్పుడు హీరోయిన్ డైలాగ్, కోరుకున్న వాడి కంటే ఏరుకున్న వాడే చాలా బాగున్నాడు. రెడీ కొబ్బరికాయ కొట్టండి, యాక్షన్. అది వెళ్ళు తొందరగా. రెడీ కొబ్బరి పెట్టాలి ఆవిడ. రష్మి మీ డైలాగ్. కోరుకునేవాడు కన్నా ఏరుకునేవాడే బాగున్నాడు. ఇప్పుడు మీ డైలాగ్. ఏరుకోవటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో ఏరుకోలేడు. ఏరుకోవడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు ఏరుకోలేరు. ఇప్పుడు టైటిల్ ఇక్కడ పడిద్ది కరెక్ట్ గా. నా చెప్పలో లవ్ స్టోరీ. మాక్సిమం 175 సెంటర్స్ లో 175 డేస్ సార్. చాలా బాగుంది. మైండ్ పోతుంది లోపల. థ్యాంక్ యూ ఎవ్రీబడి, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.